ఓం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూత ముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే. ఈ వీడియోలో చంద్రగ్రహణం ఎప్పుడు, వాటి సమయాలతో పాటు ఏ రాశులపై ఈ ప్రభావం చూపుతుంది, ఏ దానాలు చేయాలి, దోష పరిహార మార్గాల గురించి వివరంగా తెలుసుకుందాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం పాల్గొన పౌర్ణమి రోజు అనగా ఈ ఏడాది మార్చి 3వ తేదీ పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుంది. మనకు పంచాంగకర్తలు సూచించిన దాని ప్రకారం ఈ 2026వ సంవత్సరంలో ఇదే తొలి గ్రహణం. తెలుగు పంచాంగం ప్రకారం చివరి గ్రహణం. ఈ గ్రహణం మధ్యాహ్నం నుంచి ప్రారంభమై సాయంత్రం వరకు కొనసాగుతుంది. ఇది ఖగోళ శాస్త్ర ప్రకారం జరిగే ఒక ప్రక్రియ. ఇక ధార్మికంగా చంద్రగ్రహణానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. గ్రహణ సమయంలో జపాలు, దానాలు, ధ్యానం చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల రెట్టింపు ఫలితం ప్రాప్తిస్తుందని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ గ్రహణ కిరణాలు, వాటి ప్రభావం దేవతామూర్తులపై పడకుండా ఆలయాలు మూసివేస్తారు. గ్రహణం పూర్తయిన తర్వాత తిరిగి ఆలయం తలుపులు తెరిచి వేదమంత్రాలతో ఆలయం మొత్తం సంప్రోక్షణ చేసి దేవీ దేవతలకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఇంట్లో పూజాగదిలో ఉన్న విగ్రహాలు అయితే నీటిలో ఉంచి వాటిపై దర్భపుల్లలను ఉంచుతారు. గ్రహణం పూర్తయిన తర్వాత యథావిధిగా ఇంటిని శుభ్రపరుచుకొని నిత్య పూజలు చేసుకోవచ్చు. ఇది అనాదిగా చేస్తూ వస్తున్న సాంప్రదాయం. మార్చి 3న వచ్చే గ్రహణం కేతుగ్రస్త చంద్రగ్రహణంగా పంచాంగకర్తలు నిర్ణయించడం జరిగింది. ఇక చంద్రగ్రహణ స్పర్శకాలం మధ్యాహ్నం 3:20 నుంచి ప్రారంభమవుతుంది. గ్రహణ మధ్యకాలం విషయానికి వస్తే సాయంత్రం 5:03 చెబుతుంది మన పంచాంగం. ఇక మోక్షకాలం అనగా గ్రహణం విడిచే సమయం సాయంత్రం 6:47 మనకు పంచాంగం సూచిస్తుంది. దాదాపు 3:27 పాటు ఈ చంద్రగ్రహణం కొనసాగుతుంది. ఈ చంద్రగ్రహణం భారతదేశంతో పాటు యూరప్, ఆసియా, ఉత్తర మరియు దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, వియత్నాం, జపాన్, బ్రెజిల్, సింగపూర్, చైనా, బంగ్లాదేశ్, ఇండోనేషియా, ఆఫ్రికాలోని అనేక ప్రాంతాలలో కూడా కనిపిస్తుంది. కావున మన దేశంతో పాటు ఈ దేశాలలో నివసించే మన భారతీయులు గ్రహణ నియమాలు తప్పకుండా పాటించాలి. ఇక గ్రహణ సమయాన్ని మన శాస్త్రాలు సూతక కాలంగా చెబుతాయి. ఈ సమయంలో ఎలాంటి పూజలు చేయరాదు, ఆలయాలు కూడా తెరవరాదు. గ్రహణ సమయంలో కడుపులో ఎలాంటి ఆహారం ఉండకూడదు. మనకు గ్రహణం మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఏర్పడుతుంది కాబట్టి ఉదయం 9 లేక 10 గంటల లోపే ఆహారాన్ని తీసుకోవాలి. గ్రహణ సమయంలో తినే ఆహారం దోషభూయిష్టం, అనారోగ్యకారకం అవుతుంది అని మనకు శాస్త్రం చెబుతుంది. అయితే వృద్ధులు, వ్యాధిగ్రస్తులు, చంటి పిల్లలు ఈ నియమాన్ని పాటించిన అవసరం లేదు. గర్భిణీ స్త్రీలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. గ్రహణ కాంతితముపై పడకుండా ఇంట్లో తెరలు ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం. ఇక ఈ కేతుగ్రస్త చంద్రగ్రహణం ఉబ్బా నక్షత్రం, కర్కాటక, సింహరాశిలో ఏర్పడుతుంది కాబట్టి ఈ 2 రాశులతో పాటు మేషం, తుల, మకర రాశులపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. కావున గ్రహణ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకొని పూజలు, జపాలు, దానాలు చేసుకోవాలి. చంద్రగ్రహణం కావున బియ్యం, పాలు, పెరుగు, తెల్లని వస్త్రం, తెల్లని వస్తువులు యథాశక్తిగా బ్రాహ్మణులకు దానం చేసి గ్రహణ దోష ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. కేతుగ్రస్త చంద్రగ్రహణం కావున కేతుగ్రహ దోష నివారణకు గణేశుడు, సుబ్రహ్మణ్య స్వామి, దుర్గాదేవి ఆరాధన అత్యంత ఫలప్రదాన్నిస్తుంది. అలాగే ఉలవలు దానం చేయడం వల్ల గ్రహణ దోషం బారిన పడకుండా పరమేశ్వరుడు సంపూర్ణ అనుగ్రహాన్ని పొందవచ్చని మనవి చేసుకుంటూ స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం జ్ఞాననిధి భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.